హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఏంటి నాగశ్విన్ మామ, అసలు మన 'కల్కి' సినిమాకి క్యామియో రోల్స్‌కి ఎంతమందిని తెచ్చుకుంటున్నాం? చెప్పు నాగి మామ, ఎంతమందిని తెచ్చుకుంటున్నాం? అసలు ఒకరా? ఇద్దరా? అసలు చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది భయ్యా. సో మే 9న అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికే కొంతమంది పోస్ట్‌పోన్ అవ్వబోతుంది అని అంటున్నారు. సో అదేమీ లేదు. మే 9 అనేది వాళ్ళకు బాగా కలిసొచ్చే డేట్ కాబట్టి ఎట్టి పరిస్థితులలో మే 9న 'కల్కి' మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే స్పెషల్ క్యామియో రోల్స్‌లో ఇప్పటికే 'దుల్కర్ సల్మాన్', 'విజయ్ దేవరకొండ' వీళ్ళ పేర్లయితే చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇక ఇంకొక 2 పేర్లయితే వినిపిస్తున్నాయి. ఇవి విన్నాక నిజంగా మీరైతే ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ నేచురల్ స్టార్ నాని వీళ్ళిద్దరూ కూడా 'కల్కి' మూవీలో క్లైమాక్స్ దగ్గర వచ్చే ఒక ఇంపార్టెంట్ సీన్ దగ్గర అయితే వీళ్ళు క్యామియో రోల్స్‌లో అయితే కనిపించబోతున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ నేచురల్ స్టార్ నాని. అయితే 'కల్కి' మూవీ క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఒక ఇంపార్టెంట్ కీలకమైన సీన్‌లో అయితే కృపాచార్యగా నేచురల్ స్టార్ నాని, తర్వాత పరశురాముడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే వీళ్ళిద్దరూ కలిపి ఒక సీన్‌లో అయితే ఉండబోతున్నారట. మరి ఇది నిజమో కాదో తెలియదు గానీ, ప్రెజెంట్ అయితే ఈ న్యూస్ అయితే పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది భయ్యా. మరి చూద్దాము, ఇది నిజమో కాదో తెలీదు గానీ, అసలు ఇంత వైరల్ ఎందుకు అవుతున్నాయో న్యూస్ అయితే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇలా వైరల్ అయిన న్యూసే మనకు నిజమయ్యాయి 'కల్కి' మూవీ విషయంలో. మరి ఈ న్యూస్ కూడా నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. సో వీళ్ళిద్దరు గనక కనిపిస్తే అసలు వేరే లెవెల్‌లో అయితే ఉంటది. ఇక ముఖ్యంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజంగానే 'కల్కి' మూవీలో ఉంటే గనక ఇక రికార్డ్స్‌ని ఆపడం ఎవ్వడి తరం కానే కాదు. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.